హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మేము మా ఇంట్లో నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్గా ముందు మా మమ్మీ డాడీ దుర్గాదేవి గుడికి వెళ్ళి ఈ నవరాత్రి అన్ని రోజులు దుర్గా భవాని మాల వేసుకుంటున్నారు. ఇది సుచిత్ర మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయం అన్నమాట. సో మాల వేసుకుంటున్నది అనమాట. ఎందుకంటే దుర్గమ్మ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన దేవత. మేము ఏదనుకున్నా జరిగేలా చేస్తుంది. అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మేము దుర్గాదేవిని ఎక్కువ ఆరాధిస్తాం అన్నమాట మా ఇంట్లో. ఇప్పుడు ఇంటికి వచ్చాక మా ఇంట్లో నవరాత్రి పూజ చేయడం కోసం మా మమ్మీ డాడీ భవానీలు పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఫైనల్గా ఎక్కువ అయితే నవరాత్రి పూజల్లో కలశం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కలశం ముందుగా పెడతాం అన్నమాట. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో నవదినుసులు వేసి అలా పూజ పక్కన పెడతారు. సో అది ఈ 9 రోజుల్లో మొలకలు వస్తే చాలా మంచి పంట అన్నమాట. ఫైనల్గా పూజలో మంత్రాలన్నీ అయిపోయి మా మమ్మీ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారనమాట. ఈరోజు ఫస్ట్ డే బాలత్రిపుర సుందరి అవతారం కాబట్టి పులగం ఇంకా పరమాన్నం చేసి పెడుతున్నారు. ఎంతైనా నవరాత్రి ఉత్సవాలు అంటే ఆ సరదానే వేరు. రోజుకొక నైవేద్యం మంచిగా అమ్మవారికి పెట్టి మనం కూడా టేస్ట్ చేయొచ్చు కదా. మా మమ్మీ అయితే ఫస్ట్ డే కాబట్టి పరమాన్నం ఇంకా అన్నం పప్పు పులగం చేసి 3 నైవేద్యాలు ఈరోజు పెట్టారనమాట. మా ఇంట్లో అయితే మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే నవరాత్రి ఉత్సవాలు చేస్తాము. మీరు కూడా మీ ఇంట్లో చేస్తే నాతో షేర్ చేసుకోండి. ఫైనల్గా నైవేద్యం సమర్పించడం అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మీకు మా అమ్మవారిని మొత్తం ఎలా డెకరేట్ చేసాం, ఎలా పూజ చేసాం అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి, అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు కదా, చక్కగా నవ్వుతూ. ముందుగా గణపతిని చూపిస్తున్నాను. తర్వాత ఈవిడ గౌరీదేవి అండి. ఇది అఖండ జ్యోతి 9 రోజులు ఉంటుంది. ఇక్కడ మేము అమ్మవారికి బోనం లాగా ముర్రాడు అనమాట. ముఖ్యంగా నవరాత్రి పూజల్లో కలశం చాలా ముఖ్యమైనది. దానికే రోజు కుంకుమ పూజ చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా పూజ అయిపోయింది, హారతికి వచ్చేసాం. అమ్మవారికి హారతిని ఇస్తున్నారు మా మమ్మీ డాడీ భవానీలు.
ఇప్పుడు పూజ అయిపోయాక భవానీ వాళ్ళు అమ్మవారి పాదాలకి సాక్షాత్ నమస్కారం చేసుకుంటున్నారు. ఇదే ఈరోజు పూజ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.